పాన్ ఇండియా మూవీ దేవరపై ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయో రీసెంట్ గా క్రియేట్ అయిన రికార్డ్ తో తేలిపోయింది. తారక్ జాన్వి రొమాంటిక్ సాంగ్ చుట్టమల్లె సాంగ్ ఓ సెన్సేషన్ ను క్రియేట్ చేసింది. ఇంతకీ దేవరతో ఎన్టీఆర్ క్రియేట్ చేసిన ఆ కొత్త రికార్డ్ ఏంటి అనే ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు చూసేద్దాం. ఓ వ్యక్తి అగ్రద నుంచి అగ్రస్థానానికి చేరుకుంటే ఎలా ఉంటుంది? ఎన్టీఆర్ అభిమానులను అడిగితే ఆ విషయాన్ని చెబుతారు. ఎందుకంటే దేవర సినిమా నుంచి రీసెంట్ గా రిలీజ్ అయిన లిరికల్ సాంగ్ సాధించిన సరికొత్త రికార్డే కారణం. అనిరుద్ సంగీతం సారథ్యంలో ఇటీవల విడుదలైన చుట్టుమల్లె పాట ముందుగా ట్రోలింగ్ కు గురైంది. అనిరుద్ కాపీ ట్యూన్ కొట్టాడంటూ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఇప్పుడు అదే పాట సరికొత్త రికార్డ్ ను నాంది పలికింది. చుట్టుమల్లి సాంగ్ ఇప్పుడు ఏకంగా 75 మిలియన్ వ్యూస్ ను రాబట్టుకుంది. లిరికల్ సాంగ్స్ వ్యూస్ పరంగా ఫస్ట్ 8 వ్యూస్ సాధించిన రెండో స్థానంలో చుట్టుమల్లి సాంగ్ నిలిచింది. 50 మిలియన్ వ్యూస్ ను చాలా త్వరగా సాధించిన లిరికల్ సాంగ్స్ లిస్ట్ లో తొలి స్థానం దళపతి విజయ్ నటించిన బీస్ట్ సినిమాలోని హలామతి హబీబో సాంగ్ కి దక్కింది. 4 రోజుల్లోనే ఈ పాట 50 మిలియన్ వ్యూస్ ను రాబట్టుకోవడం విశేషం. తర్వాత స్థానంలో దేవర నుంచి చుట్టుమల్లి సాంగ్ నిలిచింది. ఇది 6 రోజుల్లో ఈ మ్యాజిక్ ఫింగర్ ను క్రాస్ చేసింది. ఇక మూడో స్థానంలో పుష్ప ది రైస్ చిత్రం నుంచి ఊ అంటావా మావా సాంగ్ ఉంది. ఈ పాట 9 రోజుల్లో 50 మిలియన్ వ్యూస్ మార్క్ ను దాటింది. ఎన్టీఆర్ కొట్టాల శివ కాంబోలో జనతా గ్యారేజ్ చిత్రం తర్వాత రూపొందుతున్న చిత్రం దేవర. ఇది 2 భాగాలుగా తెరకెక్కుతుంది. దేవర పార్ట్ 1 సెప్టెంబర్ 27న రిలీజ్ కానుంది. సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్న ఈ మూవీకి అనిరుద్ సంగీతాన్ని అందిస్తున్నారు. నందమూరి కళ్యాణం సమర్పణలో భారీ అంచనాలతో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ పథకాలపై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ కే సినిమాను నిర్మిస్తున్నారు.